రెండు పార్టీ విమర్శించడం సహజం. అది అయితే కరెక్ట్గా చేస్తే ఎవరో విమర్శించరు. విమర్శ అనేది ఏ ప్రభుత్వానైనా విమర్శిస్తారు. మంచి చేస్తే ప్రతి ప్రభుత్వాన్ని పొగుడుతారు. కొన్ని రాయితీలు ఉన్నాయి. లేబర్ అనేది ఆ రాయితీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తల్లికి వందనం అనేది ఇస్తానని అన్నారు, ఇస్తారు, రేపు ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. తర్వాత ఇది లేడీస్ ఫ్రీ బస్ అన్నారు, అది కూడా ఇంప్లిమెంట్ అని పేపర్లో చూసా, సాక్షిలోనే చూశాను. అయితే కొంచెం వీళ్ళు చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ లో బడ్జెట్లో ఉంది కాబట్టి ఈ కొన్ని ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టసాధ్యతంగా ఉంది, నిదానంగా ఇంప్లిమెంట్ చేస్తామని అంటారు. కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను అనేది కక్షపూరితంగా మాట్లాడి వ్యవహారాలు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ రాకపోతే ఇప్పుడు ఆయన గవర్నమెంట్ రాదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలా కాదు కదా. ఇప్పుడు కక్షపూరితంగా చేసే పనులు చేయకూడదు. ఈ గవర్నమెంటే కాదు, ఇంకో గవర్నమెంటే కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు చేసిన తప్పులేంటో ఎవరికి తెలుసు? మనకు తెలియదు కదా. ఆ లోపాలను బట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ చట్టం దాని పని అది చూసుకుంటుంటుంది. అంతేగాని నేను గవర్నమెంట్కి వచ్చాను అనుకో, గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టను అనేసి అంటే తీసుకెళ్ళి లోపలేస్తారు, అంతే కదా. విడిచిపెట్టినానంటే పోలీసులతో పట్టించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తామంటారు. ఇంకంతకంటే ఏం చేయరు. అది కక్షపూర్తిగా చేసి పనులు ఎలా చేయకూడదండి, తప్పది. ఏ గవర్నమెంట్ అయినా అంతే. రిటైర్డ్ అయినా సరే వాళ్ళు ఏం తప్పు చేశారో రిటైర్ అయిన ఆఫీసర్స్ వేల కోట్లు కుంభకోణాలని చెప్తున్నారు అక్కడ. అది మనకు తెలుసా? అది తెలియదు కదా. అది ఫ్యాక్ట్ అనేది ఎంక్వైరీ చేస్తేనే కానీ తెలియదు. అది ఆ రిటైర్డ్ అయిన ఆఫీసర్లో వాళ్ళు ఫ్యాక్ట్ కుంభకోణం చేశారా లేదా అనేది మనకు తెలియదు కదా. ఫ్యాక్ట్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో బయటకు వచ్చిన తర్వాత వాడు తప్పు చేశాడా, రైట్ చేశాడా, అనవసరంగా అరెస్ట్ చేశారా, లేకపోతే రిమూవ్ చేశారా అనేది మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా మనం మాట్లాడకూడదు, తప్పది. ఎవరైనా సరే, రిటైర్ ఆఫీసర్ కాదు, సర్వీస్లో ఉన్న ఆఫీసర్ అయినా సరే. అది ఈసారి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, సినిమా చూపిస్తాను, అది తప్పు అండి. అలా మాట్లాడకూడదు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడకూడదండి. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే ఒక హోదాలో, ఒక సీఎం హోదాకు వచ్చి ఇది ఉన్నప్పుడు ఒకరిని విమర్శించి కించపరిచి మాట్లాడకూడదు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి నీ ఇష్టం, నీకు ఫుల్ రైట్స్ ఉంటాయి. కాబట్టి నువ్వేదైనా చేయొచ్చు. స్టేట్ సుప్రీం ఆఫ్ యూ. ఓకే. కాబట్టి నిన్ను అడ్డం కొట్టేవాడు ఎవడో లేడు. కాబట్టి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది అప్పుడు చేయాలి. కానీ ముందుగా నేను అది చేస్తాను, కక్షపూర్తిగా ఇది చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను, లోపల దింగుతాను, అది చేస్తాను, తప్పు. మాట్లాడినప్పుడు ఏదన్నా మాట్లాడాలంటే తెలుగుదేశం నుంచి వచ్చేసి కొట్టేసి కేసులు పెడతాం. మాకెందుకురా బాబు ఈ గోల? మాకెందుకండి? ఏ లేదండి, ప్రభుత్వం వేస్ట్, అది వేస్ట్ ప్రభుత్వం. రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి నిన్న నాయకులతో భేటీ అయ్యారు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారు మళ్ళీ? ఆయన ముఖ్యమంత్రి ఎవరండి ఇంకా చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈసారి ఎవరిని వదిలిపెట్టము, ఈసారి అందరూ పేర్లు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా అన్నమాట. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ఈసారి. ఇంకా అన్నీ ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తుండో వాళ్ళు అలా చేయకుండా ఎలా ఉంటారు? ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పరిమితం అయిపోయింది కదా. అంతా ఇక చెప్పకూడదు అన్నీ. ఇప్పుడు అది ఏం చెప్పాను, మా మీద కేసులు పెట్టేస్తారు వాళ్ళు. మళ్ళీ మాకెందుకండి తలకాయ నొప్పి? మేము కూడా ఈసారి అండగా ఉంటాము, కార్యకర్తలకి అందరు పేర్లు రాసుకో. ఏం అండగా ఉన్నాం? వాళ్ళు సరిగ్గా చేయలేదు మాకు అండగా. మేము చేసాం, మేము కష్టపడి, మాకేం చేయలేదు ఆయన. కానీ ఎందుకంటే ఎవరు చెప్పినా బాధే. జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. అంతలో 2 సంవత్సరాలు కరోనాలో చేసిన మొగోడు ఇంతవరకు ఆల్ ఇండియాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎవడు చేయలేదు. ఆయనంటే సీఎం అంటే ఆయనకు 170, ఈసారి 175 వస్తాయి. 250, 210 పెంచినా ఆయనే ముఖ్యమంత్రి ఈసారి. మరి 2024లో 11 సీట్లుగా పడిపోయింది కదా. అది అంతా మోసం సార్, అది మోసం, దగా. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి సమావేశంలో ఏ అధికారిని వదిలిపెట్టనో మీరు కూడా పేర్లు రాసుకోండి, ఈసారి వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటారుగా. పోలీసుల్ని బట్టలు ఎప్పదీసి కొడతానన్నాడు. అదే ఎవరో ప్రభుత్వం వస్తే మరి ఆయన ప్రభుత్వంలో ఆయన చేశాడుగా, చాలా తప్పలేదుగా. అందరినీ అరెస్టులు చేయించాడు.
అక్కడికి పెద్ద పెద్ద ఎన్ను కూడా అరెస్ట్ చేయించాడు. ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరిని ఉపేక్షించడం అసలుకి కార్యకర్తలకి పెద్దపేట వేస్తాను ఈసారి అని చెప్పేసి కూడా అంటున్నాం. వేసారు, పెద్దపేట వేసారు మొన్న కూడా. కాదు కాదు మరి ఏంటి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఆయన అంత బలంగా చెప్తున్నాడు. అది మొన్న జనాలు నిర్ణయించుకున్నారుగా, ఒకసారి ఇచ్చారు అవకాశం. అంత భారీ మెజార్టీ ఇచ్చి భారీ సీట్లు ఇచ్చారు. ఏం చేసుకున్నారు ఆయన? ఏం లేదు. పూర్తిగా ఒక సంవత్సరం పాలనలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, వైసీపీ ఇచ్చిన పథకాలు గుర్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అని ఉంటారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారుగా. మరి తీసుకున్న వాళ్ళకి వాళ్ళు రాకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అది తీసుకున్న సోమరపోతులు చేయడం ఆయన అంతే. వద్దంటారా? ఏ పథకాలు కాకుండా ఇవన్నీ నిత్యావసరాలు ఇవన్నీ తగ్గిస్తే మంచిదండి. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంట? మొన్న 11 వచ్చినాయి, ఆ పక్కన ఓడిపోతాయి, ఒకటిపోయి ఒకటే మిగులుద్ది. ఇవన్నీ పిచ్చి మాటలు. మేము వస్తాం, మేము అధికారంలోకి వస్తాం అనే మాట కళ. ఏ అధికారిని వదిలిపెట్టను, ఎక్కడున్నా అది తప్పు. ఏ అధికారులను వదిలిపెట్టను అంటే తప్పు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మీ డ్యూటీ మీరు చేస్తాను, నా డ్యూటీ నేను చేస్తాను. పొట్టలోడు తెస్తాను, అన్నమార్లో ఉండ పట్టుకొస్తాను, విదేశాల్లో ఉండ పట్టుకొస్తానంట. అది దుర్మార్గమైన మాటలు, తప్పది, విధానం కాదు. మీరు కూడా పేర్లు రాసుకుంటే ఏ బుక్లో రాసుకుంటారో మీ ఇష్టము. అది మైండ్ సెట్ మాట్లాడే మాటలు అవన్నీ. ఇవన్నీ ఆయనకి మైండ్ పనిచేయట్లే. ఆయనకు కూడా ఈ లిక్కర్ కేసు ఇవన్నీ అయిపోతే అయ్యగారు కూడా తొందరగా వెళ్ళిపోతాడు. అంతకుముందు ఏదో ఉన్నాయి 12 కేసులు 16 కేసులు. అవి కాకుండా ఈ కేసులో ఇక శాస్త్రకాలం అక్కడే ఉంటాడు. మళ్ళా ఇక ఆయన సీఎం అవడం అనేది కళ. నాకు ఇంకా 40 ఏళ్ళ లోపు సీఎం అవడం ఆయన కాదు. మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు మనమే ఉన్నాం. అది ఆ మాట ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కాబట్టి 11 వచ్చినాయి. ఇప్పుడు 30, మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నాడు. ఆ పక్కన ఒకటి కూడా పోద్ది. ఈసారి కార్యకర్తలకి అండగా ఉంటాను, పెద్దపేట వేస్తా అని చెప్తున్నాడు. బాబు వైసీపీ కార్యకర్తలు, మేము వైసీపీ వాళ్ళు అంతా డెడిదోడు వచ్చారు, నమ్మారు. జనం ఇక నమ్మే పరిస్థితిలో లేరు. ఒకసారి చూశారు అంటే ప్రతి పరిస్థితికి అవగాహన అనేది ఉంటుంది. ఏం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో ఉంది. అయినా రేపు రైతు భరోసా ఇస్తున్నారు. మళ్ళా తల్లికి వందనం. ఆ బస్సు ఏదో ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే ఏంది బాబు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఏ నాయకుడిని, ఏ అధికారిని వదిలిపెట్టేది లేదు, 7 సంవత్సరాలు దాటైనా సరే తీసుకొస్తామని చెప్పడం కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అయ్యా ఇంత మటు మనం ఎన్నో చూసాం. ఆయన చేసినటువంటి ఇవి కూడా ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం. అయితే ఏమైంది? ప్రజలు ఏంటి తీర్పు ఇచ్చారు కదా మనకు ఒక తీర్పు. అదనేది జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నేను రౌడీజానికి వెళ్తాను అంటే ఏ మట్టిని కూడా ఎవరు, ఏ సంస్థ కూడా, ఏ సంఘం కూడా, ఏ ప్రజలు కూడా మెత్తరు కదా. అది మంచి పద్ధతి కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అయ్యా ఈసారి కార్యకర్తలతో పెద్దపేట వేస్తాను, వారికి అండగా ఉంటాను. అయ్యా ఏం పేట్లయితేనే నువ్వు సరైన మార్గంలో ప్రజలను నడిపించుకుంటే నీకు ఏ కార్యకర్తలే కాదు, అసలు ప్రజలే నేను గెలిపిస్తారనేది మా ఆశ. ఒకప్పుడు వేసాం, గెలిపించాం, చేసాం, చూసాం అనేది నా యొక్క ఇది. ఈసారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరైనా అనుకుంటాం కదండి, పశుపక్షంలో ఉండా, ఇంకో దాంట్లో ఉండా, మళ్ళీ మనం అధికారం రావాలని, మనకు కావాలని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి ఈసారి ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా చూద్దాం. వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? మళ్ళీ ఏమో తెలీదు అప్పుడు సంగతి. అప్పుడు హవా ఎట్టా ఉంటుందో. మీరు కూడా పేర్లు రాసుకోండి, పలానా బుక్ అని చెప్పను, రాసి పెట్టుకోండి, నేను గుర్తు పెట్టుకుంటాను. అది గ్యారంటీ అయ్యా. ఏమంటారు, తిరిగి ఆడు చేస్తాడు కదా, అది ఇదే పని ఆడు చేస్తాడు కదా. ఈసారి కార్యకర్తలకి పట్టుపేట వేస్తానని చెప్పేసి కూడా అంటున్నారా? ఏదో పీటేస్తారు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ ఏమో అప్పుడు సంగతి హవా తెలీదయ్యా. మళ్ళీ బుట్లో పడతారేమో. కాదు, 11 సీట్లకే పడిపోయింది కదా, మళ్ళీ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? దాని గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. ఈవీఎంలు ఉంటాయి, ముగ్గురు కలిశారు, ఏదో ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా.
అన్నీ కలిపి వచ్చినాయి. కొన్ని ఈవీఎం మహత్యం కాదు, వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. తప్పది. నువ్వు అడుగు 100కి 80 మంది వైసీపీ సపోర్ట్లు అని చెప్తాడు.